ఇస్లాం యొక్క 5 ప్రాథమిక అంశాలు. మొదటిది కలిమఏ తయ్యబా, లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, అనగా అల్లాహ్ను మినహాయించి ఆరాధనకి అర్హుడు మరొకరు లేరు, మరియు ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన యొక్క ప్రవక్త. రెండవ అంశం సోదరులారా నమాజ్. అల్లాహ్ మన అందరిపై రోజుకి 5 పూట్ల నమాజ్ను ఫర్జ్ చేశాడు. మూడవ అంశం రంజాన్ యొక్క ఉపవాసాలు. రంజాన్ యొక్క పవిత్రమైన మాసంలో అల్లాహ్ 30 ఉపవాసాలు మన అందరిపై ఫర్జ్ చేశాడు. నాలుగో అంశం జకాత్ ఇవ్వడం, అనగా ఇస్లాం చట్టం ప్రకారంగా ధనవంతులు ఎవరైతే ఉంటారో వారిపై అల్లాహ్ జకాత్ ఇవ్వడం, పేదవారిని ఆదుకోవడం ఫర్జ్ చేశాడు. ఐదవ అంశం హజ్ చేయడం. ఇస్లాం చట్టం ప్రకారంగా ఎవరైతే ధనవంతులై ఉంటారో అల్లాహ్ వారి అందరిపై హజ్ చేయడం ఫర్జ్ చేశాడు. కావున ఇస్లాం యొక్క ముఖ్యమైన 5 ప్రాథమిక అంశాలపై అమలు చేస్తూ జీవితాన్ని గడపండి.